మనలో మన మాట చిన్నప్పటి నుంచి ర్యాంకుల కోసం ఆరాటం, ఆ ఫీజుల కోసం పోరాటం, బ్రతుకు గొప్పగా ఉండాలనే ఆశలతో నిద్రలేని రాత్రులు, గెలిచాక సన్మానాలు, ఓడిపోతే అవమానాలు, ఆ తర్వాత పెళ్ళి, పిల్లలు, మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు. గట్టిగా బ్రతికే ఈ 60-80 సంవత్సరాల కోసం ఇంత కష్టపడుతూ ఉంటే, చనిపోయిన తర్వాత యుగయుగాలు ఉండాల్సిన ఆ రాజ్యం గురించి ఏమైనా ఆలోచించారా? సరే. మనలో కొంతమంది జ్ఞానవంతులుంటారు. చచ్చినవాడు ఏమైనా బ్రతికొచ్చి చెప్పాడా? లేదా బ్రతికున్నవాడు చూసొచ్చాడా? అని అడుగుతారు. సరే, ఉదాహరణకి మీ విశ్వాసం ప్రకారం కాదనుకో ఓకే. ఒకవేళ నా విశ్వాసం ప్రకారమే ఉంటే మన పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి అద్దం ముందు వెళ్ళి నీ శరీరాన్ని చూడు. ఎంత చక్కగా ఉందో. ఒక్కసారి భూమిని చూడు. ఎంత కరెక్ట్‌గా అన్నీ జరుగుతున్నాయో. దాని వెనుక దేవుడున్నాడు. మరి ఏ దేవుడుడు? ఒక్కతే జన్మనిచ్చిన అమ్మ. అలాగే సృష్టిని సృష్టించిన దేవుడు కూడా ఒక్కడే. యథార్థ హృదయంతో ఏ మతాన్ని అనుసరించకుండా నిజమైన దేవా నీవెవరు అని ఒక నెల రోజుల పాటు అడుగు. ఆయన నీకు తనని తాను బయలుపరుస్తారు. ఇంకా మీ ఇష్టం. సర్వే జనాః సుఖినో